విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం విషయంలో బాధితులపై ప్రభుత్వ తీరును తుప్పబట్టారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రమాదంలో గాయపడ్డ వారిని, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో ఎలా ఆదుకున్నామో గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల కుటుంబాలు, బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు పెద్ద దిక్కు లేని స్థితిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటూ బాధ్యతల నుండి తప్పుకోవాలని చూడటం సరికాదని, ఏ సంస్థలో ప్రమాదం జరిగినా నష్టపోయేది మన రాష్ట్ర ప్రజలే అనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. తమ గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రమాదం జరిగినా గంటల్లోనే స్పందించి మృతుల కుటుంబాలకు ₹1 కోటి వరకు ఎక్స్గ్రేషియా అందించామని జగన్ గుర్తు చేశారు. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం ₹2 లక్షల అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడం లే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకి అది ఇస్తా ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో LG పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. బాధిత కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి తక్షణమే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆ కుటుంబంలో అర్హులైన వారికి స్టీల్ ప్లాంట్ లో లేదా ప్రభుత్వ పరంగా శాశ్వత ఉద్యోగం కల్పించాలని, వారి పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు మాజీ సీఎం జగన్. గాయపడ్డ కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందించాలని, వారు పూర్తిగా కోలుకునే వరకు నెలకు 50,000 భృతి ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించడంలో నీ గొప్పతనం ఏమీ లేదయ్యా. వాళ్ళకి రావాల్సిన ₹1,72 లక్షలు ఏదైతే ఇస్తా ఉన్నారో, ₹1,45 లక్షలు వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఇస్తా ఉన్నారో అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం ₹25 లక్షల మాత్రమే ఆ ఎంప్లాయీస్కు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను, అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1 కోటి ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకు ముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ ₹1,45 లక్షలకు అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న ₹1,45 లక్షలు ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో ₹1 కోటి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తమ ప్రభుత్వం అడ్డుకుందని 2021 మార్చి 9న ప్రధాని మోదీకి లేఖ కూడా రాశామని జగన్ తెలిపారు. గతంలో 28,000 మంది పనిచేస్తూ ఉంటే ఇప్పుడు 16,000 మంది మాత్రమే ఉన్నారని, కరెంట్ బిల్లులు పెంచారని, బోనస్లు, ఇన్సెంటివ్లు ఆపేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తీవ్ర ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ప్రభుత్వం స్పందించే వరకు వైఎస్ఆర్సీపీ తరపున బాధితుల పక్షాన పోరాటం ఆపేదే లేదని జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులకు, పేదలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.